స్టీల్ ప్లాంట్ భూ నిర్వాసితులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. భూములిచ్చి 40 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ భూములను తమకు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మిగులు భూములను ప్రతి ఆర్ కార్డు హోల్డర్స్ కు పంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ గాజువాకలో భిక్షాటన చేస్తూ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భూ నిర్వాసితుల ఆందోళనతో పోలీసులు భారీగా మోహరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అమ్మేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఈ రోజు మీరు నిధులు ఇచ్చామని చెప్పేసి కేంద్రం పక్క నుండి చెప్తూనే మరో పక్క నుండి పర్మనెంట్ ఉద్యోగులను తొలగించేస్తున్నారు. రెండోది VRS ఇచ్చి తీసేస్తున్నారు. మాకు నిర్వాసితులకి 8 సంవత్సరాల నుండి రిక్రూట్మెంటే లేదు. మరి మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు 4 జనరేషన్లు అయిపోయి 8,500 మంది ఆర్ కార్డు కుటుంబాలు నిరుద్యోగులుగా ఉన్నాము. కనుక మేము ఏమనుకున్నాం అంటే మా దగ్గర తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో ఒక్కో ఎకరం చెప్పుడు ఒక ఆర్ కార్డు కుటుంబానికి ఇవ్వమంటున్నాం. ఎందుకోసం అంటే మేము వ్యాపారం చేసుకోవడానికి కాదు, పెట్టుబడిదారులాగా మేము రకరకాల చేతివృత్తులు చేసుకునే కులాల వాళ్ళం. మేము చేతివృత్తులు కొనసాగించాలంటే మాకు భూమి అవసరం. ఏ వృత్తి చేసుకోవాలంటే భూమి అవసరం. కనుక మాకు ఒక ఎకరం ఇస్తే మా వృత్తిని మేము కొనసాగించుకుంటాం. నిర్వాసితులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చేయాలని భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకు కూడా పరిష్కార మార్గం చూడకపోతే ఏ విధంగా మాకు ఎప్పుడు పరిష్కార మార్గం చూస్తారు? మేము చనిపోయినప్పుడు పరిష్కార మార్గం చూస్తారా? మేము అందరూ కుటుంబం అందరూ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీ ప్రభుత్వాలు వచ్చి మా శవాల మీద దండలు వేసి ఆ రోజు మీరు పరిష్కారం చేస్తారని మేము ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు ఎలక్షన్ వచ్చేటప్పుడు నిర్వాసితుల డిమాండ్ ని ప్రధానంగా పెట్టి మీరు మా చిన్న ఓట్లు వేయించుకొని ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మా సమస్యను పరిష్కరించకపోతే మేము ఎవరిని అడగాలి? ఎవరు దీన్ని పరిష్కార మార్గం చూస్తారు? మాకు మా ఆస్తి ఇచ్చి నీకే మా గొడవలకి మిగిలిన భూమి మాకు ఇచ్చి అందరూ 100 గంటలు ఇల్లు కట్టుకుంటాం.